ఇప్పుడు మీకు సినిమాకు సంబంధించిన ఒక సమాచారాన్ని అందిస్తున్నాను. సరే మ్యాటర్లోకి వచ్చేద్దాం. మనకి మన తెలుగు సినిమా హీరోలు కానీ లేదా మన స్టేట్స్ హీరోలు కానీ కొంతమంది వాళ్ళకి స్టేట్ వైడ్గా ఇచ్చే నంది అవార్డు వస్తేనే ఆ హీరో కానీ ఆ హీరో ఫ్యాన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ పండగ చేసుకుంటారు. డైరెక్టర్కి వచ్చినా పండగ చేసుకుంటారు, గొప్పగా పేపర్లు వేసుకుంటారు. ఇక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చినా అంతే, ఇంకా జాతీయ అవార్డు వచ్చిందనుకో ఇంక పండగ. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది మన రాజమౌళి గారు తీసిన RRR సినిమా, దాని గురించి చెప్తున్నాను. సార్ దాని గురించి చెప్పేది ఉంది సార్? ఎస్, దానికి ఆల్రెడీ ఆస్కార్ అవార్డు వచ్చింది ఆ మ్యూజిషియన్కి, ఆ పాట రాసిన అతనికి. ఇది ఓకే, మనకి ఎంత బాగానే ఉంది. మరి ఇందుకు మ్యాటర్ ఏంటంటారా? ఆ మ్యాటర్ చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, కొద్దిగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇంకా ప్రపంచంలోని బెస్ట్ అకాడమీ ఫర్ ద సినిమాస్ ఆస్కార్ అవార్డు. అసలు ఆస్కార్ అంటేనే సినిమాల్లో బెస్ట్ అవార్డు అది. ఇక అవార్డు వస్తే పండగే. మనకు కూడా RRRకి వచ్చింది, మనందరికీ తెలుసు అది. కొన్ని సినిమా కొంతమంది అయితే అసలు అవార్డు రావడం కాదు కదా, మాది ఆస్కార్ అవార్డుకి నామినేటెడ్ అయింది అని కూడా వేసుకుని సంబరపడతారు. అంత ప్రెస్టీజియస్ అవార్డు అది ప్రపంచవ్యాప్తంగా సినిమాలకు సంబంధించి. మరి ఇంతకు ఏంటంటారు మ్యాటర్ అంటావా? ఇంతకీ ఆస్కార్ అవార్డు స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. రేపు 2027కి 100 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సూపర్. మరి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ యాక్టరు, బెస్ట్ మ్యూజిషియను ఇలా ఈ భాగాల్లో బెస్ట్కి సంబంధించిన అవార్డ్స్ ఇస్తూ వచ్చారు. అయితే వాళ్ళు ఇప్పటి వరకు కూడా బెస్ట్ స్టంట్ డిజైనర్కి అవార్డు ఇవ్వలేదు. అంటే ఏం లేదు, బెస్ట్ ఫైట్ మాస్టర్కి. ఫైట్ మాస్టర్ అంటే ఫైట్ మాస్టర్ కూడా అవార్డులు ఇస్తారా? ఇస్తారు. మరి పాటలు రాసిన వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి, డ్యాన్స్ నేర్పించిన వాళ్ళకి ఇస్తున్నప్పుడు మరి ఫైట్ మాస్టర్ కూడా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలు హిట్ అవ్వాలంటే, కొన్ని సినిమాలు హిట్ అని అంటే కారణం స్టంట్స్, ఆ విన్యాసాలు, ఆ స్టంట్ మాస్టర్లు, ఆ స్టంట్ టెక్నీషియన్స్, ఆ స్టంట్ యాక్టర్స్ చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. వాటి వల్ల కూడా సినిమాలు బాగా ఆడతాయి. మరి వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి అవార్డు లేదంట ఆస్కార్ అవార్డుల్లో. అందుకని వాళ్ళు ఏం చేశారంటే 100 సంవత్సరాలు అవుతుంది కదా, మనం ఇంతకాలం వాళ్ళకి అన్యాయం చేశాం, ఇప్పటి నుంచైనా మనం 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా స్టంట్ డిజైనర్స్కి, అంటే ఫైట్ మాస్టర్లకి, ఫైట్ టెక్నీషియన్స్కి, ఫైట్ యాక్టర్స్కి. ఫైట్ యాక్టర్స్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్కి బాలకృష్ణ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, NTR గారు, వీళ్ళు ఉంటారు, NT చిరంజీవి గారు. వీళ్ళు కొన్ని సీన్లు వీళ్ళు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకాలనుకోండి, మ్యాక్సిమం వీళ్ళు చేయరు. అప్పుడు వీళ్ళలాగా ఒక అతను గెటప్ వేసుకొని, మేకప్ వేసుకొని వీళ్ళు దూకుతారనమాట. మరి కష్టమంతా వాళ్ళది, పేరంతా వెళ్ళదు. ఏమైనప్పటికీ ఆ ఆస్కార్ అవార్డు ఇచ్చే వాళ్ళకి ఇది అర్థమయ్యి వీళ్ళకి కూడా ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అంటూ ఒక వాల్ పోస్టర్ని ముద్రించారు. 100 ఏళ్ల సందర్భంగా వీళ్ళకి కూడా ఇస్తున్నామని. మీరు అన్నారు సార్ మరి వాళ్ళు ఎవరో ఇస్తే అది పెద్ద న్యూస్ కాదు కదా అని. ఎస్, ఇక్కడ న్యూస్ అది. మన తెలుగు సినిమా RRR, NTR గారు, రామ్ చరణ్ తేజ్ గారు వీళ్ళు నటించిన ఒక సినిమా, ఆ సినిమాలోని ఒక సన్నివేశాన్ని కూడా స్టంట్ అంటే ఇది, ఫైట్ అంటే ఇది అని చెబుతూ ఒక వాల్ పోస్టర్ని ముద్రించారనమాట ఆస్కార్ కమిటీ వాళ్ళు. మరి ఇంతకీ ఆ స్టంట్ మాస్టర్లకి ఇద్దాం అనుకున్న ఆ వాల్ పోస్టర్లో 3 సినిమాలు ఉన్నాయి. ఆ వాల్ పోస్టర్లో ఒక సినిమా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ టైమ్ ఎట్ వన్స్ అనే సినిమా వాల్ పోస్టర్, మధ్యలో రెండో వాల్ పోస్టర్గా RRR వాల్ పోస్టర్, మూడో సినిమాగా మిషన్ ఇంపాసిబుల్. అంటే వాళ్ళు ఆస్కార్ అవార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫైట్స్ అంటే ఇలా ఉండాలి, స్టంట్స్ అంటే ఇలా ఉండాలి అని ఆస్కార్ కమిటీ వాళ్ళు మన RRR సినిమాను గుర్తించారన్నమాట. అందుకు రాజమౌళి గారు, ఆ సినిమాలో నటించిన స్టంట్ యాక్టర్స్ అందరూ కూడా హ్యాపీ పండగ చేసుకుంటున్నారు. మన ఇండియా సినిమాలు కూడా పండగ చేసుకుంటున్నాయి. ఎందుకంటే మరి వాళ్ళు గుర్తించారు ఫైట్ అంటే ఇలా ఉండాలని. అదేంటంటే మన రామ్ చరణ్ తేజ్ గారి ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు ఒకటి తీసుకొని టైగర్ ముద్దా ఉంటాడు గాల్లో, ఈజ్ బీటింగ్ ద టైగర్ ఇన్ ద ఎయిర్, ఆ వాల్ పోస్టర్ వేశారు. అందుకు రాజమౌళి గారు కూడా
ఆ ఆస్కార్ అవార్డు కమిటీ వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతూ ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే అది అవార్డు ఇచ్చినట్టే ఇంకా అది. అయితే 2020 మరి మన RRRకి ఏమైనా వచ్చిద్దా అవార్డు అంటే రాదు. ఎందుకంటే వాళ్ళు 2027లో సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, ఆ సినిమాలకు మాత్రమే 2028 నుంచి ఇస్తూ ఉంటారు. సో మనకి RRRకి మిస్ అయిపోయింది. కానీ వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆస్కార్ అవార్డు లెక్క. అయితే రాజమౌళి గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రేపు మహేష్ బాబు గారి సినిమాతో కనీసం ఆ ఫైట్లు కన్నా మనకి ఆస్కార్ అవార్డు వచ్చిందని ఆయన ఆశతో ఉన్నారు. ఏమైనప్పటికీ ఫైట్లకు కూడా ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారు కాబట్టి ఇది మంచి పరిణామం. ఫైట్లకు పెట్టింది పేరు మన ఇండియన్ సినిమా, ఇది కూడా సూపర్. ఏమైనప్పటికీ ఆస్కార్ అవార్డు వాళ్ళు ఆ ఫైట్ మాస్టర్లను గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం.